హలో గాయస్, నా పేరు హర్షకర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూసుకుంటే మా తమ్ముడు వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట. చుట్టూ పొలాలు, వరి కోసేసారంట, ఒడ్లు కోసేసారు. అది ఇందాకనే చూసిన ప్రాసెస్ ఎలా అవుతుందని. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సో మార్నింగ్ ఈతకల్లే కదరా, ఈతకల్లు తాగడానికి వచ్చినాం అనమాట. సో విల్ సీ ది ప్రాసెస్. ఇక్కడ చూడండి జనాలు. ఓకే, రోడ్ అక్కడెక్కడో ఉండే అనమాట. నా వన్ వేసుకొని వచ్చిన, ఫుల్ కష్టంగా ఉండే, స్టిల్ మేనేజ్ చేసిన అనమాట. విల్ సీ ది ప్రాసెస్. అసలు ఈతకల్లు ఎలా తీస్తారనేసి. జనాలు అయితే చాలామంది ఉన్నారు, డిమాండ్ చాలానే ఉందన్నమాట ఊర్లో. ఏం ఊర్రా ఇది? ఊరి పేరు తెలియదు. ఆరు ఊర్లో ఉంటున్నావు? గోసుకొండ అంట. ఓకే ఓకే, ఎవరన్నా తాగాలంటే ఇక్కడ వచ్చి తాగండి. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా అనమాట. చూస్తే ఇక్కడ చాలా డీప్ ఫారెస్ట్లో వెళ్తున్నట్టుంది. చాలా బాగుందన్నమాట. నేచర్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉండాలి కూడా, సిటీలోనే కాదు. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంది రా బాబు. ఏమంటూ చిన్న వీడు మా చిన్న తమ్ముడు అనమాట. ఇక్కడ చూసి ఆల్రెడీ తాగి డిచ్ అయిపోయారు. ఇక్కడ చూడండి, తాత ఫుల్ స్వాగ్ లో సిగరెట్ ఎట్లా తాగుతుందో. మొత్తం ఫుల్ సెటప్ ఉందండి ఇక్కడ. చూసుకుంటే స్టఫ్ కూడా ఉంది ఇక్కడ. బజ్జీలు, ఆలుగడ్డ చిప్స్, చాలా బాగుందన్నమాట. వావ్, ఇది విలేజ్ స్టైల్ బార్ అనమాట. ఓకే, నడిచే దారి కూడా లేదనమాట. కానీ ఇక్కడ ప్లేస్ చూసుకుంటే అక్కడ చూడండి ఎంత బాగుందో. కాంతారా మూవీ గుర్తుకొస్తుందండి ఇప్పుడు నాకు చూస్తుంటే. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, నా కాలు మునిగిపోయింది. అమ్మా, చెయ్యరా తమ్ముడు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? చెప్పిరుకుందిరా, ఎట్లా రా? అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వీడియో తీసుల్లో కాలు చూసుకోలేదు ఫ్రెండ్స్. కాలు బయటికి రావట్లేదు ఫ్రెండ్స్. ఎట్లా ఫ్రెండ్స్? కొద్దిగా నన్ను వీడియోది. అరే ఏం రా, చెప్పు ఆరా చిన్న. ఓకే చాలు. బయటకి ఎట్లా రావాలో చెప్పు ఫస్ట్. చెప్పులు, మంచి చెప్పులు రాది. మంచి చెప్పులు అయితే ఇప్పుడు చెప్పులు లోపల ఉన్నాయి. ఫ్రెండ్స్, నా కాలు చూసుకోండి. మంచి ఎక్స్పీరియన్స్ అయింది. లాస్ట్ కాలు ఉంటుంది, కాలువలో కలుపుకోవాలంట. కాలంతా చాలా ఘోరంగా అయిపోయింది అనమాట. వావ్ బ్రో, నా క్రాక్స్ బ్రో చూడండి.
క్రాక్స్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అయ్యో దేవుడా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రే, ఎట్లా పోదాం? ఎక్కడుంది ఇక్కడ కాలువ? డాడీ వాటర్ బాటిల్ డాడీ, ఇక్కడ వచ్చేది లేదు, ఫస్ట్ ఇక్కడ కడగాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో మీద ఎక్కువ కంటే నడిచే మీద ధ్యాస పెట్టుకోవాలి. అలా నడుస్తున్నావు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఓకే, మీతో మాట్లాడుతూ పెద్ద గోయిలో పడ్డా అనమాట. అన్న వాళ్ళ సెటప్ కిరాకుంది. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. వీడియో తీసుడులో కింద చూసుకోలేదు. ఓ కిరాకుంది, కానీ నాకు కిరాక్ అయింది నా కాళ్ళకి. ఫస్ట్ వాటర్ బాటిల్ డాడీ, ఇగో ఇక్కడ చూడు. లోపల పోయినా అంటే నాకేం తెలుసు, దారేమో అని చెప్పేసి దాని మీద కాలు పెట్టినా, చిన్న మంచిగా వెళ్ళిపోయాడు. ఓకే ఓకే పోయండి. పాపం మా బావ కూడా చేయి పెట్టి తీసిండు నా చెప్పులు. వాసన వస్తుంది, ఇది కళ్ళు వాసననా ఈ చెప్పులు వాసననా? తీసుకుంటూ కింద చూసుకోలేదు, ఇది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. అన్న కాలువకి తీసుకోబోతుండు, కాలువ ఎక్కడుందో చూద్దాము. అక్కడే మన కొద్దిగా సగం వరకు వాష్ అయింది చెప్పులు, ఫుల్గా వాష్ చేద్దాము ఎందుకంటే స్లిప్పరీగా ఉంది. ఇక్కడ చూసుకుంటే అన్న కళ్ళు ఎలా తీస్తున్నాడు చూడండి. ఓకే చూసుకుంటే మంచిగా సెటప్ మస్తు ఉంది. సో మనము కాలు వాష్ చేసినాక మనం కూడా సెటప్లో వెళ్ళి కూర్చుందాము. ఈ బార్ సెటప్ కంటే కిరాక్ ఉంది ఇక్కడ చెట్ల కింద. ఇప్పుడు స్టార్ట్ కదా. అడవిలోకి వచ్చేసినాం. బాయ్ సాబ్, ఇక్కడ కూడా చాలా బుడుతుంది, చూసుకొని నడవాలి. ఓకే అన్న, థ్యాంక్స్. ఓకే, ఇక మంచిగా వాష్ చేసుకో. సో ఇదే పొలంలో ఉన్న వాటర్ అనమాట కాలువ అంటే. అక్కడ వెళ్ళి దిస్ వాటర్. ఓకే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఓకే బ్రో, చాలా క్లీన్గా అయిపోయినాయి. అబ్బా సాయిరామ్. ఇంకోసారి కాలు పెడితే అయినట్టే. సో ఎప్పుడన్నా సరే, బ్యూటిఫుల్, చాలా బాగుందన్నమాట. సో ఇలా ఖాళీ ప్లేస్లలో కూర్చొని స్టఫ్ వేసుకుంటా మార్నింగ్ ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కొండలలో ఫర్మెంటేషన్ అవుతుంది. ఎవరైనా ఈత కళ్ళు గురించి ప్లాన్ చేస్తే మాత్రం ఇక్కడ రావచ్చు. మా తమ్ముడు ఆల్రెడీ సెటప్ రెడీ చేసినాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మా డాడీ కూడా సగం అయిపోగొట్టేసిండు. ఇక్కడ చూసుకుంటే స్టఫ్ మరి మిర్చితో తింటున్నారు. ఓకే, దిస్ ఇస్ కళ్ళు.
కల్లుకుండ ఈత కల్లు ఎట్లుంది నరసింహ? ఒక గ్లాస్ దాకా ఏం కాదు, ఎట్లుంది? ఏముంది తీయ ఉందా? దాంట్లో పోసుకో. హాయ్ ఫ్రెండ్స్, సో ఈతకల్లు తాగుతున్నాము. ఈతకల్లు తాగి టేస్ట్ ఎట్లుంది చెప్తా. తీయ ఉందన్నమాట, అంటే లేదు చాలా తీయ ఉంది. మా చిన్న తమ్ముడు అని చెప్పిన కదా, మా పెద్ద తమ్ముడు. ఓకే, వీళ్ళింటికి వచ్చిన వీళ్ళ కొడుకు బర్త్డే అని. ఓకే, చాలా ఫన్ ఉంది ఇక్కడ. ఇక్కడ చాలా బాగుంది కూడా యాక్చువల్లీ ప్లేస్. సో అందరం ఇలా సెటప్ వేసినాము. మా డాడీ చిన్న అయిపోయింది, ఇప్పుడు చెప్పావు. మళ్ళీ ఎప్పుడు డాడీ మళ్ళీ ఏం చెప్తారు, ఒకటేసారి చెప్తారు. సమ్ స్టోరీ అయిందంట సూర్యాపేటలో. ఒక దగ్గర పోయినాము, ఆడ కళ్ళు గమ్లేనా మా పొరగాలు 4 కలుసుకొని మా సార్ వచ్చిండు ఎస్ఐ అని చెప్పి భయపెట్టి ఎక్కించింది. భయపెట్టి చెట్టు ఎక్కించారంట బ్రో. అప్పుడు భయపడి మా డాడీ చూడడానికి పోలీస్ అతనిలా ఉంటారు కదా, సో మా తమ్ముడు వాళ్ళందరూ కానిస్టేబుల్ అని చెప్పేసి కళ్ళు ఎక్కే టైంకి భయపెట్టి కళ్ళు తీసుకున్నారంట. చూడండి కళ్ళు గురించి ఎంతకి తగ్గించారో. ఏమరా తమ్ముడు? సో మా చిన్న తమ్ముడు వెళ్ళి సమ్ స్ట్రాంగ్ కళ్ళు తీసుకొని వచ్చిండు బాటిల్లో. ఏం కలరా ఇది? ఏం కలరా అదే? ఈత కళ్ళు ఇదేమన్నా డిఫరెంట్ టైపా? ఈత కళ్ళ డిఫరెంట్ ఏముండదు. అన్న ఇట్లానే కావాలి ఇంకో బాటిల్. ఇది పర్వాలేదు, ఇలాగే ఉండాలి. నేను తెచ్చింది నెంబర్ 1 కల్లా అది ఎన్న కోసైతే. అయితే ఇది నెంబర్ 2 కళ్ళు అయితే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అది సపన అన్న తాగుతలేడు. ఫస్ట్ తాగింది నెంబర్ 1 అంట, ఇది నెంబర్ 2. నేను చెప్పలే మంచిగా ఉంటేనే వస్తాను. వీళ్ళకు పెద్ద మనిషి వచ్చిందని మంచిగా పట్టుకొస్తే ఇది తాగుతలేరు వీళ్ళు. కొంచెం మాకు వాళ్ళకి తేడా ఉంటుంది కదా, మాకు స్మూత్గా ఉండాలి, వాళ్ళకి హార్డ్ కింద ఆడనే పెట్టాను పడలేదు. ఇలా వదుకోపోతుంది కడుపని ఆడబెట్టి. సో ఒక బాటిల్ మొత్తం కంప్లీట్ చేసాం అనమాట ఇప్పుడు అందరం కలిసి. ఓకే, సో ఇంకో 2 బాటిల్ తీసుకొని వెళ్తున్నాం ఇంటికి. సో ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళందరికీ తాగిపోయడానికి. ఓకే, మెల్లగా చూసుకుంటే అందరూ కళ్ళు డిమ్ అయినట్టు ఉంటుంది, ఎందుకంటే తాగింది ఎక్కినట్టు ఉంటుంది కొద్దిగా. ఎవరైనా నరసింహ ఎక్కిందారా? సూపర్ సూపర్ అంట. ఓకే, ఇది మత్తు వచ్చే కళ్ళు కాదన్న మనది. ఇంకో బ్యాచ్ ఉంది, మత్తొచ్చే కళ్ళు కాదంట ఇది. అక్కడ కూర్చోబెట్టి అన్న ఎక్కలే, ఎక్కి దుంకుతుంది. అయితే ఇది యూరిన్ సాఫ్, మోషన్ సాఫ్, దీంతో బెనిఫిట్స్ చెప్తున్నాడు. దాని బెనిఫిట్స్. అంతేగాని మత్తు వస్తుంది, ఇది ఇట్లా తిప్పుతుంది అని మస్తుగా మాట్లాడతారు గమ్లో, కానీ అన్ని వేస్ట్ అవి. కాకపోతే తాగితే ఎండ వచ్చినప్పుడు తాగితే నిద్ర వస్తుంది, మత్తు లేక మంచిగా నిద్ర వస్తుంది. తిప్పుడు కానీ ఓని తిట్టుడు కానీ అని జరగదు. ఎర్రమంది అయితే సురుక్కున ఎక్కుతుంది, అది కొట్టు తాగుతుంది బాడీకి అంతే. ఇప్పుడు వచ్చేటోళ్ళంతా బాడీ కూల్ చేయనీకే ఎర్రమందు తాగి ఈ బాడీ వారం అంతా తాగింది, సండే రోజు దీనికోసం స్పెషల్గా వస్తారు నుంచి. ఫస్ట్ కచ్చరంతా కడిగటానికి వస్తారు. అంటే డీటాక్స్ తెలంగాణ జనరల్లీ ఏంటంటే డీటాక్స్ కూడా అప్పుడప్పుడు పోయేది, ఒక్కొక్కసారి కొద్ది పోయేది, ఒకేసారి. ఈ బాటిల్ దాగి నువ్వు ఆపుకోలేని టైంలో కొట్టాలి. స్టోన్స్ ఏమన్నా వెళ్ళొస్తాయి, వావ్ కోసమే వస్తారు. ఇది మెయిన్. చూసిరా ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట దీనికి. సో ఎవరైనా ప్లాన్ చేస్తే సండేస్ గిట్ట హాలిడేస్ ఉన్నప్పుడు ఏమూర్రా? గోస్కొండ పోచంపల్లి మండల్, బీబీ నగర్, బట్టుగూడెం. ఓకే, I will ping the location in my comment section or else description. ఓకే ఓకే, మా డాడీ కొద్దిగా ఎగ్జైట్ అయిపోయింది అనమాట లొకేషన్ చెప్పడంలో. తాత చూసుకుంటే ఫుల్ పాటలు పెట్టుకొని వెళ్తున్నాడు. ఇందాక స్టార్టింగ్లో చూసిన తాత ఈయననే అనుకుంటా, స్వాగ్లో సిగరెట్ అవుతుంది. ఓకే, ఏమైందిరా అయిపోయిందా? ఇంకో బాటిల్ తాగుతారా?
లేదు సునీత అక్క పెళ్ళికి ఏమైందంటే ఇట్లనే రిసెప్షన్కి వెళ్ళాలన్నమాట. దాని ముందు తినేసి కళ్ళు తాగి పోయినాం అనమాట. కళ్ళు తాగి పోయి దిగిరాడ దిగంగానే అందరు పొలాల్లో ఊరికిరు ఇక. పొలాల్లో ఊరికిరు ఇక మొత్తం డీటాక్స్ చేసి పడేసింది ఇక కళ్ళు లోపల. అంటే ఓపెన్గా నేను చెప్పుకుంటున్నా నాకు బాత్రూమ్ వస్తుందని చెప్పేసి. వాళ్ళు ఎవరు చెప్తలేరు అనమాట. వాళ్ళందరూ ఎవరికి ఏం వస్తలే అన్నట్టు యాక్టింగ్ చేసారు. ఆడ దిగంగానే ఇక చూస్తే ఎవరు రిసెప్షన్కి పోతలేరు, అందరు పొలాలకు పోతున్నారు అనమాట. ఎక్కడ అందరూ ఆయికెళ్ళక అందుక ఇక్కడంతా ఓపెన్ ఏరే. ఆ కళ్ళు బాగా ఇది చేసింది అది. అట్లా అనమాట. తక్కువైనా పోదాం తీసుకోవద్దాం. ఓకే, పోయేటప్పుడు మనం ఫ్రెండ్స్ ఎలా తీస్తారో చూద్దాం. ఓకే, అని ఇచ్చండి దేవానా. ఇలాచీల ఫ్లేవర్, సోంపు ఫ్లేవర్, ఇలాచీల ఫ్లేవర్, సోంపు ఫ్లేవర్. డిఫరెన్స్ ఎట్లా వస్తుంది అంటుంది. చేసిన అవన్నీ ఇలాచి సోంపు వేస్తారు దాంట్లో. వేసి కట్టిన లోటీలా. ఓకే, పోసుకోరా నీ గ్లాస్ ఇదిరా. ఏ గ్లాస్ అలాగే మళ్ళీ ఎక్కువ కళ్ళు తాగితే మందు పోదు కదా. ఇది మనం కడిగిన కాల ముద్రలు అనమాట. అన్న ఇప్పుడు మనము చెట్టు నుంచి కళ్ళుని ఎలా తీస్తాడో చూపిస్తాడు అనమాట. సో ఇప్పుడు మనకి 2 బాటిల్ కావాలి కాబట్టి ఇంటికి. సో అన్న తీస్తాడు అనమాట. అన్న కళ్ళు ఏంది నీరు ఏంది అన్న? కళ్ళు అంటేనేమో పల్సా ఉంటుందా? కళ్ళు అంటే ఓకే. చూడండి ఫ్రెండ్స్, చెట్టుకి ఇట్లా గట్టి పెడతారు అనమాట. చూసారు కదా. మళ్ళీ చూసుకున్నాడు వాళ్ళకి. మీకు మళ్ళీ వీడియోలో వెళ్ళి నేను బుడదలో కాలు పెడితే అంతే పని. ఓకే, ఇది మన చెట్టు అనమాట. నిచ్చెన వేసిండు అన్న. ఈ పైన ఉన్న కుండలోకి వెళ్ళి తీసాడు. ఇప్పుడు పెట్టిన అన్నీ అన్నీ ఉన్నాయి. ఒక్కటే నిమిషం కిలో డబ్బా పోసి వస్తూనే ఉంటా. ఓకే, చూసుకుంటే మరి కుండలోకి వెళ్ళి తీసాడు అన్న. కుండలు ఏమేమి వేస్తారన్న ఫస్ట్? ఇప్పుడు ఏం లేదు, కళ్ళు డైరెక్టే కొన్ని వాటర్ వేసి కట్టేస్తాం. ఓకే, అది కోసారు అది వస్తుంది. ఓకే, పాప ఆ టైంలో స్పీడ్ వస్తుంది. సో అందులో నుంచి చుక్క చుక్క గారి నిండుతుంది. ఎండ వస్తే ఇంకా మంచిగా అవుతుందా? మీరు అక్కడ ఎక్కడ పోతారో అడిగి పోయి తాగురు. ఇడికన్నా ఆడికి ఎక్కువ టేస్ట్ అవుతుంది. ఓకే, ఎండ కొడతా ఉంటే చేంజ్. చూడరు కదా ఈ మడ్డి ఇట్లా రావద్దు అన్నట్టు. దీనిది ఒక్కొక్క డ్రాప్ నువ్వు తీసేలే. ఓకే, ఆ ఒక్కొక్క డ్రాపు అంటే ఫస్ట్ నిన్న గీసినప్పుడు స్పీడ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. లోపల ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది అంతే. మెల్లగా మెల్ల. ఇందాక నేను బుడదలో కాలేసిన. సో ఇట్లా కట్టి పెట్టేస్తారు అనమాట. మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటుంది కుండ. గ్లాస్ అంత అవుతుంది అప్పటికి మనకి. ఇప్పుడైతే ఒక బాటిల్ నిండింది, ఇంకో బాటిల్ కొద్దిగా ఒక పావు అంత వచ్చిందనమాట. సో ఇంకో చెట్టు మీద ఎక్కుతున్నారు. ఈ చెట్లకు కూడా ఎవరి చెట్టు వాళ్ళకు ఉంటుందా? ఓకే, సో ఇక్కడ చూసుకుంటే చెట్ల మీద నంబర్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా ఇది 4 నంబరు, ఇది 9 నంబర్ అనమాట. సో అన్నకు కూడా నంబర్లు ఉంటాయి అన్నమాట. సో ఆ నంబర్ తగ్గట్టు వాళ్ళ చెట్టుకు పోయి వాళ్ళది తీసుకుంటూ ఉంటారు కళ్ళు. సో 2 బాటిల్ నింపుకున్నాము. గోయింగ్ బ్యాక్ టు తమ్ముడు's హౌస్. ఓకే, పేమెంట్ అయిపోయిందా? పేమెంట్ అయిపోయింది. వాట్ ఈస్ దిస్? వీడియోలో వచ్చింది, వీడియోలో పెడతాను నేను. ఇది
అయిపోయిందనమాట. కొద్దిగా ఎండ కూడా వచ్చింది చూసుకోవాలి గైస్. ఓకే, ఇలాంటివి అనమాట చూసుకొని నడవండి. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్. ఓ చాలా షార్ట్ కట్ ఉంది ఇది. ఇందాక ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి కాళ్ళలో ఉక్కొని వచ్చినాం. చూసిలే ఫ్రెండ్స్, ఇందాక స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇలా స్టఫ్. ఓకే, సో బ్యూటిఫుల్ సినారియో చూడండి. నేచర్, పొలాలు ఎలా ఉందో. ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా. సో మనం ఇది డెన్ అనమాట. డెన్ ఎంటర్. ఇది మొత్తం ఈతకల్లు తోట. ఇప్పుడు మనము బండిని ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ కూడా కాదు, అటు ఎటో తీసుకుని వెళ్ళాలన్నమాట. మన బండి మరి చాలా పెద్ద బండి, ఈ గల్లీలో తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ టైం ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయినట్టు అయింది. ఓకే, చూడండి బండ్లు ఎన్ని కదా మన. మన బండి ఎదురా. ఓకే, మా తమ్ముడు చాలా లోపలికి పెట్టింది అనమాట. మన బండి తిరగదని చెప్పేసి కొద్దిగా అక్కడే పెట్టుకున్నాము. చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్. ఏదో స్టాప్ అనమాట. ఇందాక ఫస్ట్ చూసిన స్టాప్లో బండి తిప్పుకోలేము. మన బండి కొద్దిగా పెద్ద బండి కాబట్టి ఇక్కడే ఆపుకున్నాం అనమాట. సో మన బండి లుకింగ్ లైక్ ఏ ఆసమ్. థ్యాంక్ యూ గైస్, వీడియో ఎండ్ వరకు చూసినందుకు. వీడియోని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఫన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.